ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న వివరాలను గురించి, అలాగే ఈరోజు టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారం గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే డిసెంబర్ 11వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,887 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,725 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,88,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు కేవలం 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది యథావిధిగా కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి అలాగే విఐపి బ్రేక్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా తక్కువగా ఉందండి. కొత్తగా ఫ్రీ దర్శనానికి ఎంటర్ అయ్యే భక్తులకు దర్శనానికి మొత్తం 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి భక్తుల యొక్క రద్దీ అనేది నిన్న మొన్నటి కంటే కూడా చాలా తక్కువగా ఉంది. అందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. భక్తుల యొక్క రద్దీ అనేది గత 2-3 రోజుల నుంచి తక్కువగానే కొనసాగుతోంది. ఇప్పుడు టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే డిసెంబర్ 13వ తేదీన అంటే రేపు తిరుమల ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడిలో విశేషమైన పూజలు నిర్వహించనున్నారండి. మనం ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు ఈ అక్కగార్ల గుడి అనేది వస్తుంది. ఈ ఫోటోలో చూపిస్తున్నాను. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఈ అక్కగార్ల గుడి నిర్మాణం వెనుక ఎంతో చరిత్ర ఉందండి. ఎంతో శక్తివంతమైన గుడి ఇది. 1940వ సంవత్సరంలో మొదటిసారి తిరుమలకు ఘాట్ రోడ్ కట్టే సమయంలో ఇప్పుడు ఉన్న చోటే ఈ అక్కగార్ల శిలలు ఉండేవి. అయితే రోడ్డు నిర్మాణం కోసం ఆ శిలలను తొలగించారు. అప్పటి నుంచి ఆ శిలలను ఎప్పుడైతే తొలగించారో అప్పటి నుంచి రోడ్డు కట్టే సమయంలో నిర్మాణం కోసం చాలా సమస్యలు ఎదురయ్యాయండి. కాబట్టి మళ్ళీ వెంటనే అధికారులు రోడ్డు పక్కనే ఈ అక్కగార్ల శిలలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారనమాట. అప్పుడు ఘాట్ రోడ్ కట్టడంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఘాట్ రోడ్ అనేది నిర్మాణమైంది. అయితే 2008వ సంవత్సరం నుంచి కూడా అక్కగార్ల గుడిలో సంవత్సరంలో కార్తీక మాసంలో 1 రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రారంభించింది అండి టీటీడీ. కనుక తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అవ్వాచారి కోన వద్ద వెలసి ఉన్న ఈ అక్కగార్లకు పూజలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఇదండి టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారము. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం మేము ట్రైన్ దిగేసరికి తిరుపతిలో ఉదయం 8 గంటలు అవుతుంది. ఆ టైంలో మాకు ఎస్ఎస్డి టోకన్స్ దొరుకుతాయా విష్ణు విలాస్లో అని అడిగారు. అది విష్ణు విలాస్ కాదండి, విష్ణు నివాసం కాంప్లెక్స్ అంటారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది విష్ణు నివాసం కాంప్లెక్స్ అనేది. ప్రతిరోజు కూడా తిరుపతిలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం విష్ణు నివాసం కాంప్లెక్స్లలో అర్ధరాత్రి 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. భక్తుల యొక్క రద్దీని బట్టి ఉదయానికల్లా టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. మీరు ఉదయం 8 గంటలకు ట్రైన్ దిగిన వెంటనే లేట్ చేయకుండా విష్ణు నివాసంలో ఎస్ఎస్డి టికెట్స్ ఇచ్చే కౌంటర్లోకి వెళ్ళండి. ఒకవేళ టికెట్స్ అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేదా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికైనా వెళ్ళండి. లేదా మరుసటి రోజు వరకు మీరు విష్ణు నివాసం కాంప్లెక్స్లో వెయిట్ చేసి టికెట్స్ ప్రతిరోజు ఇస్తారు కదా, మీరు మరుసటి రోజు వరకు వెయిట్ చేసి ఆ రోజు ఇట్టే టికెట్స్ తీసుకొనైనా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే
ఈ నెలలో లక్కీ డిప్ కోసం ఎప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళాలి మేడం? 18న ఓపెన్ చేస్తారా చేయరా అని అడిగారు. ప్రస్తుతం ఆన్లైన్ లక్కీ డిప్ అనేది 2025 ఫిబ్రవరి నెల వరకు ఆన్లైన్లో విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసేసారు. ఈ డిసెంబర్ 18 కానీ 19వ తేదీ కానీ మనకి 2025 మార్చి నెలకి సంబంధించిన లక్కీ డిప్ని ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారు. టీటీడీ వారి నుంచి దీని గురించి ఏ సమాచారం వచ్చినా కూడా ముందుగా మన ఛానల్లో నేను తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు, మేడం జనవరి నెల వైకుంఠ దర్శనం టికెట్ ఎప్పుడు ఇస్తారు? 300 రూపాయలవి అని అడిగారు. అందరూ దాని గురించే వెయిట్ చేస్తున్నారండి. ఇంకా టీటీడీ వారి నుంచి ఎటువంటి సమాచారం కూడా రాలేదు. 2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన 300 రూపాయల టికెట్లను టీటీడీ వారు త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేశారు. అయితే కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి ఇంకా సమాచారం రాలేదండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల గురించి ఏ కొత్త సమాచారం టీటీడీ వారి నుంచి వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.